టొమాటో ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందామండి. 3 ఉల్లిపాయలు తీసుకొని తరిగి పెట్టుకున్నాను. 4 టమాటాలు తీసుకొని తరిగి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు, 5 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, వాటర్ ఏసుకొని, కొద్దిగా ఉప్పేసుకొని, ఎగ్స్ బాయిల్ చేసుకొని, పైన పొట్టు తీసేసి ఈ విధంగా పెట్టుకున్నాను. 1:30 స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ ఇంత పసుపు, 1:30 స్పూన్ కారప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 3 స్పూన్ల ఆయిల్, కొద్దిగా అల్లం పేస్ట్, హాఫ్ టీ స్పూన్ అంత ఆవాలు, హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర, కొద్దిగా చెక్క. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, చెక్క వేసుకొని, తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని, అల్లం పేస్ట్ వేసుకొని 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఎర్రబడ్డాక టమాటా ముక్కలను వేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసేసి మరొకసారి కలుపుకొని బాయిల్డ్ ఎగ్స్‌ని టమాటా కర్రీలోకి వేసి ఇంకొక 7 నిమిషాలు సన్న మంట మీద ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసేసి వేరొక గిన్నెలోకి సర్వ్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి.